స్టార్ స్టార్ మెగా స్టార్ 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 మెగా స్టార్ స్టార్. ఆకాశంలో ఆ స్టార్ మెరిస్తే ఇక్కడ భూమి మీద మెగా స్టార్ మెరిసిపోతాడు. అందుకే ఆ వెలుగు ఇప్పుడు ప్రపంచమంతా ప్రసారం అవుతోంది. యూకే ప్రభుత్వం చిరంజీవి గారిని పార్లమెంటుకు ఆహ్వానించి మరీ జీవిత సాఫల్య పురస్కారంతో సన్మానం చేసింది. ఎంత గొప్ప విషయం! ఇప్పటిదాకా తెలుగులో ఏ హీరోకి దక్కని గౌరవం మెగాస్టార్ కి దక్కింది. ఏరే దేశం పార్లమెంటులో మెగాస్టార్ కి అంత గొప్ప సన్మానం జరగడం అంటే ఒక్క మెగా ఫ్యాన్స్ కే కాదు, మొత్తం తెలుగు వాళ్ళందరికీ తెలుగు సినిమాకి సన్మానం జరిగినట్టే. ఎట్లాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడిగెట్టి పునాదిరాలు సినిమాతో మొట్టమొదటిసారి మొహానికి రంగేసుకుని నటన మొదలెట్టిన చిరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో డక్కాముక్కీలు తిన్నారు. ఆయన్ని తిట్టినోళ్ళు ఉన్నారు, అవమానించినోళ్ళు ఉన్నారు. అయినా సరే ఎక్కడ వెనక్కి తగ్గకుండా స్వయం కృషితో టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగారు మెగాస్టార్. ఇప్పుడు ఏదో ఆళ్ళు వీళ్ళు మేమంటే మేమని కొట్టుకు సత్తున్నారు కానీ ఒకప్పుడు టాలీవుడ్ మైకేల్ జాక్సన్ చిరంజీవి గారే. ఒక అప్పుడేటి ఇప్పటికి కూడా సీనియర్లందరిలోనూ ఇరగదీసే స్టెప్పులు వేసేది ఆయనే. మెగాస్టార్ డాన్స్ కి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. అందుకే ఇండస్ట్రీకి బిగ్ బాస్ అయ్యారు, గ్యాంగ్ లీడర్ అయ్యారు, ముఠా మేస్త్రి అయ్యారు, ఫ్యాన్స్ కి అన్నయ్య అయ్యారు. అవార్డుల కోసం సన్మానాల కోసం మెగాస్టార్ ఏ రోజు పాకులాడలేదు. అవార్డులే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పటి వరకు 3 నంది అవార్డులు, 9 ఫిలింఫేర్లతో పాటు ఎన్నో పెద్ద పెద్ద పురస్కారాలు అందుకున్నారు. సినిమా రంగానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ ఇచ్చింది. అట్లాగే 2024లో పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఈ మధ్య గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకున్నారు. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో దుమ్ము లేపినందుకు చిరుని గిన్నీస్ రికార్డు వరించింది. ఇక ఇప్పుడు యూకే పార్లమెంటులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. పైగా మెగాస్టార్ యూకేలో అడుగు పెట్టగానే అక్కడ మనోళ్ళు చూపించిన అభిమానం, ఆప్యాయత చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలకమానదు. మెగాస్టార్ మావాడు అని వాళ్ళంతా గుండెలకు అత్తుకున్నారు. అట్టా ఉంటది చిరు మీద అభిమానం. మాకేం తక్కువ, మేం మెగాస్టార్ తో సమానం కాదా అని ఆ మోహన్ బాబు లాంటి వాళ్ళు ఊరకే ఎగిరి పడుతుంటారు. వాతలెట్టుకుంటే నక్క పులైపోతుందా చెప్పండి. ఆ మధ్య మెగాస్టార్ కి లెజెండరీ అవార్డు ఇవ్వాలని పంచనెడితే నాన్ లేనా ఏటి అవార్డు పుచ్చుకోటాకి, ఏ నాన్ లెజెండరీని కాదా అని గొట్టాల ముందుకొచ్చి పిచ్చి పిచ్చి వాగడంతా వాగాడు. అందరూ ఒప్పుకున్న రోజే లెజెండరీ అవార్డు తీసుకుంటానని చెప్పారు మెగాస్టార్. కానీ ఆ లెజెండరీ అవార్డు కంటే పెద్ద అవార్డులే ఆయన అందుకున్నారు. ఇప్పటికైనా పిల్ల బచ్చాలంతా కళ్ళు తెరవనరా బాబా. బాసు ముందు అంతా బచ్చాలే. ఆయన పేరు చెప్పుకొని, ఆయన చెయ్యట్టుకుని, ఆయన అండతో హీరోగా ఎదిగిన పిల్ల బచ్చాలు కూడా ఇప్పుడు బాస ఉర్రా అని కాలరెగరేస్తున్నారు. షెడ్డీలు వేసుకొని తిరిగిన వాళ్ళు కూడా బిల్డప్లు ఇస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఇప్పటికైనా మారండే. బాస ఎప్పుడు బాసే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వాళ్ళనే ఇదిగా ఇట్లాంటి సత్కారాలు సన్మానాలు వరిస్తాయి. వాపును చూసి బలుపు అనుకునే బచ్చగాళ్ళకి ఏమీ ఉండదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మెగాస్టార్ కి మెగాస్టారే పోటీ, మెగాస్టార్ కి మెగాస్టారే సాటి. ఆ గది సంగతి.